ఇంకా సులభం, పాప వీళ్ళు కష్టపడలేరు, సులభంగా చేసుకుందాం అని. అసలు మనమంతా ఆనంద స్వరూపులం. ఆనందం అన్న విషయాన్ని మర్చిపోయి సుఖము సంతోషం వెనకాల పడుతుండం. సుఖం ఉంది అంటే దాని వెనకాల దుఃఖం ఉంది, సంతోషం ఉందంటే దాని వెనకాల విచారం ఉంది. ఆనందము అనే పదానికి వ్యతిరేక పదం ఏమన్నా ఉండదా చెప్పుది? అది ఒకటే సింగిల్, దానికి పదం లేదు. అట్లాంటి ఆనంద స్వరూపము, ఆ ఆనందము అనుభవించాలంటే సింపుల్గా ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే మన ఆత్మస్వరూపం ఏదో మనకు తెలిసి వస్తుందని ఇంత చిన్న సింపుల్ రెమెడీ చెప్పినారు. లేదు కష్టమైన మార్గంలో పోతాము అంటే ఆసనాలు వేస్తే కూడా శరీరం బ్రహ్మాండంగా ఉంటుంది. శరీరం బాగుంటుంది. ఎన్నాళ్ళు ఉంటుంది? 100 ఏళ్ళు, 150 ఏళ్ళు, 200 ఏళ్ళు. జాతస్య మరణం ధ్రువం. పుట్టినోడు ఏ పొద్దో ఒక దినం పోవాలి. జనంతా మీకు ఆశ్చర్యం, 109 అంట, మా లెక్కనే నడుస్తున్నాడు, మా లెక్కనే ఉండడు, ఈయన రహస్యం ఏంటో అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయన రహస్యాలు చెప్పేయాలంట. చెప్తా. బ్రహ్మాండంగా ఆసనాలు వేస్తే ఆరోగ్యం పక్కాగా ఉంటుంది. ఎవడో ఒకటి ఇట్లాగానే ఆసనాలు వేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. పైసలు ఉండేవాడే కానీ పిసినారు. ఆసనాలు వేయాల, పైసలు పోరాదు. గదెట్లయితుంది పోయి ఈ కాలంలో? నెలకు 3000 6000 ఫీజు పీకుతుండ్రు. వీడు పట్టుకున్నాడు, రేపు పైసలు లేకుండా ఎవడైనా నేర్పిస్తాడా అని ఎత్తుకుతుంటాడు. ఒక దోస్తు వానికి చెప్పిండు, అరే పైసా ఖర్చు లేదురా, టీవీలో చూపిస్తుంటారు కదా, వాడు ఎట చేస్తాడో అటు చేయి, నీకు వచ్చేసింది, 1 పైసా ఖర్చు లేదు అన్నాడు. అరే నువ్వురా మంచి దోస్తు అంటే మంచిగా నేర్పించును అని పేపర్లో చూసినాడు. యోగా క్లాసు ఎప్పుడు అని. రేపు పొద్దున 9 గంటలకు ఉండాలి. ఈ నిద్ర లేచి భార్యతో చెప్పిండు, నేను 9 గంటలకు నా రూమ్లో కూర్చుంటా, ఎవ్వడు డిస్టర్బ్ చేయకూడదు. ఆ ముందు దినమే కొత్త దర్వాజా చేయించినాడు 30,000. భార్య అనింది, నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకోబో అని. ఈ రూమ్లో పోయినాక మళ్ళా భార్య వచ్చి అల్లరి చేస్తుందేమో అని ఆ తలుపు కూడా గడియబెట్టేసినాడు. గడియబెట్టి టీవీకి సరిగ్గా 9 గంటలకు ఆన్ చేసినాడు. వాడు ఎవడో యాంకర్ వచ్చినాడు, నేను ఒక కొత్త ఆసనం కనిపెట్టినాను, ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు నువ్వు ఏడుకోపోతావని వాడు ముందే చెప్పిండు. ఈయనకి అది అర్థం కాలే. అవ్వు నేను ఏడుకోపోవాలా, చూపించు అని. సరే అయితే కింద కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. ఈ ఎడమ చేయి తీసి కుడి చేయి మోకాలు కింద నుంచి తీసి కుడి చెవు పట్టుకోమన్నాడు. ఈయనకి నేర్చుకునే ఉత్సాహం ఉచితంగా వస్తుంది కదా, ఎట్టో ఒకటి తిప్పలు పడి ఇట్ట పెట్టి ఇట్ట పట్టుకున్నాడు. పట్టుకుని మళ్ళీ ఏం చేయాలి అన్నాడు. ఈ ఎడం కాలు ఖాళీగా ఉంది కదా, దీన్ని తీసి మెడకాయ మీద వేసుకో అన్నాడు. గది మెడకాయ మీద వేసుకోగానే మెడకాయ వండిపోయింది, గొంతులోంచి శబ్దం వస్తలేదు, టీవీ కనబడతలేదు. ఇంకా చెప్పు అంటున్నాడు. గరిగ్గా ఆ సమయానికి వాడి అదృష్టం కరెంటు పోయి ఈయనకి ఇడిపించుకునేకి రాలే. వాడు చెప్తే కదా ఎట్టి ఇడిపియాలని లబ్బదిబ్బ అల్లాడుతుంటాడు. కాపాడు అంటున్నాడు. తలిపేమో వేసి పారేస్తాడు, శబ్దం బయటికి పోతా లేదు. వానికి ఇంకా భూమి మీద నూకలు ఉండబట్టి 10 నిమిషాలకు వాళ్ళ కొడుకు వచ్చిండు. అమ్మ నాయన ఏడే అన్నాడు. డిస్టర్బ్ చేయమాక, ఆయన లోపల ఆసనాలు చేస్తాడు. ఆసనాల పడా కరెంటు పోయి 10 నిమిషాలు అయితే ఉండదు. ఓ నాయనా అని తలుపు తట్టిండు. చీ అంటున్నది లోపల వచ్చి, ఏంది వినపడతలేదు. ఎంతకు తట్టే తలుపు తీస్తలేడు. కిటికీలోంచి చూసాడు, ఏందో ఒక తలకాయ, కాళ్ళు, చేతులు, ఏందో ఒక ముద్ద ఉండదు ఆడ. నాయనా అది ఈయన వాడు తీ అని వాడు ఇంగిట్ట కాదని చెప్పి దర్వాజా పగలగొట్టింది. 30,000 పోయా. లోపల పోయి పెళ్ళాం ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు పట్టి పీకిరి రాలే. మళ్ళా పక్క వీధిలో ఎవడో యోగా మాస్టర్ ఉంటే వాడిని పిలుచుకొని వచ్చింది. వాడికి 5,000 ఫీజు. వాడు అన్ని పీకిలు అక్రమంగా నట్టుబోట్లో సరి చేసినాడు. యోగా ఇట్లుంటది, నేర్చుకుంటారా? ఏ కష్టము లేకపోయినా
అష్టాంగ మార్గంలో ఉన్న అన్ని రహస్యాలను పత్రిజీ గారు ఈ చిన్న ముద్రలోనే మీకు చెప్పిండ్రు. ఎట్లా అంటే అష్టాంగ యోగం అంటే ఏంది? 8 అంగాలతో ఉంటుంది. యమ నియమాలు, ఆసన ప్రాణాయామాలు, ప్రత్యాహార ధారణ అనే 6 అంగాలు ముందు సాధన చేస్తే 7వ స్టెప్ ధ్యానం. ఆ ధ్యానము నిలకడగా చేస్తే సమాధి సిద్ధిస్తుంది. సమాధి అంటే మనం జయశ్రీరం కాదు, పొత్తి బూచేయడం కాదు. సమ ఆది, ఆ ఆదితో మనం సమానం కావడం. ఆ అష్టాంగ యోగంలో ముందు ఉండేది యమ నియమాలు, అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహం. అంత సులభంగా చేతనై సస్తాదా మనం అనుకుంటాం. కండ్లను కంట్రోల్లో పెడతాం, ముక్కును కంట్రోల్లో పెడతాం, నాలుకను కంట్రోల్లో పెడతాం అని అనుకుంటా పోతాం. ఓ దోస్తు ఇంటికి ఎవడో పిలిచిండు, వాళ్ళ భార్య ఇంట్లో మంచిగా ఏదో కుర్మా చేస్తుండదు.